Hi students, hearty welcome to Ramu Spoken English. My dear students, మనం ఇప్పుడు బాహుబలి ప్యాక్ లో ఉన్నాం. ప్రతిరోజు బాహుబలి 12 పుస్తకాల ప్యాక్ లో మనం మొదటి పుస్తకంలో ఉన్నామండి. సుమారుగా 40 నుంచి 45 పేపర్ల మధ్యలో ఉన్నామండి. సో విద్యార్థులు చక్కగా ప్రతిరోజు క్లాసులు వింటూ నేర్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రతి ఒక్కరికి స్వాగతం, సుస్వాగతం. సో అందరూ మీ యొక్క పుస్తకాలు ముందర పెట్టుకోండి, అడిగినప్పుడు ఓపెన్ చేసుకోండి. బుక్ నంబర్ 1. ఇకపోతే ఈరోజు టాపిక్ ఏంటంటే మనము ఫ్యూచర్ ఫార్మ్స్ లో ఉన్నామండి. విల్ అని నిన్నటి వరకు, అంటే నిన్న జరిగినంత క్లాస్ వరకు మనం ఏం నేర్చుకుంటున్నామంటే విల్లు, షెల్లు, కెన్ను, మే నేర్చుకునే ప్రయత్నం చేస్తున్నాము. ఇవి ఫ్యూచర్ ఫార్మ్ వర్డ్స్ అంటారు. సో విల్లు, షెల్లు, కెన్ను, మే ఈ 4 పదాలలో మనం నిన్నటి వరకు కెన్ను వరకు నేర్చుకున్నామండి. ఎవరికైనా డౌట్ ఉంటే అడగొచ్చు, లేదంటే ముందుకు పోదాం. ఓకే, ఎవరికైనా డౌట్ ఉందా? డౌట్ ఏం లేదు సార్, క్లియర్గా ఉన్నాం సార్ అంటారా? చూడండి, ఒకసారి ఆలోచన చేయండి. ఎవరైనా డౌట్స్ ఉన్నారా? డౌట్స్ గీట్స్ ఏం లేదు సార్, చాలా క్లియర్గా ఉన్నామంటారా? ఓకే, మాట్లాడండి అబ్బా. నో డౌట్ సార్. ఒకరన్నా అనాలి కదా, నో డౌట్స్ అని. చెప్పండి. మనము ప్రెసెంట్ లోను, ఎస్టర్డే లోను, టుమారో లోను వాడుకుంటాం కదా సార్. అంటే ఏది future లోను ఏది కూడా ఏది ఏది సార్ కెన్ గురించి మాట్లాడుతున్నా సార్. కెన్ గురించి మాట్లాడుతున్నావు. ఓకే, కెన్ ప్రెసెంట్ లో కెన్ అని చెప్పుకుంటాము. ఎస్టర్డే లేదా ఎస్టర్డే కూడా కుడ్ అని చెప్తాము, రేపటికి కుడ్ అని చెప్తాము. ఫ్యూచర్ లో కూడా కుడ్ అని చెప్పుకుంటాము. ఫ్యూచర్ లో అయితే కనుక టుమారో, నెక్స్ట్ ఇయర్, నెక్స్ట్ మంత్ అని చెప్పుకుంటాము. పాస్ట్ లో లాస్ట్ ఇయర్, లాస్ట్ మంత్, లాస్ట్ వీక్, అంతే. ఎస్టర్డే అని చెప్పుకుంటాం సార్. అయితే కొన్ని సెంటెన్స్లలో టుమారో లేదు, ఎస్టర్డే లేదు సార్, కుడ్ అని ఉపయోగిస్తున్నారు. అప్పుడు మనం దానిని దేని కింద చూసుకోవాలి? ఫర్ ఎగ్జాంపుల్ సార్, దే కుడ్ హెల్ప్ యూ విత్ యువర్ హోంవర్క్. కొంచెం ఉండు, ఇంకోసారి చెప్పు సెంటెన్స్. దే కుడ్ హెల్ప్ యూ విత్ యువర్ హోంవర్క్. విత్ యువర్ హోంవర్క్. అవును సార్. ఇక్కడ కుడ్ వచ్చింది, కానీ ఇది పాస్ట్ దా ఫ్యూచర్ దా అనేది నువ్వు ఫ్యూచర్ పాస్ట్ అనుకోవాలి సార్. ఎస్టర్డేది అయితే కాదు సార్. ఎస్టర్డేది ఎందుకు కాదు అంటే ఇక్కడ టైం మెన్షన్ చేయలేదు. అవును సార్. ఒకవేళ దే కుడ్ హెల్ప్ యూ విత్ యువర్ హోంవర్క్, సార్ సరే ఈ విత్ యువర్ హోంవర్క్ అనేది కొంచెం గడ్డకు పెట్టు, మనకు అవసరంలా. ఓకేనా? ఇంతవరకే తీసుకో వాక్యాన్ని. ఇప్పుడు చూడు, దే కుడ్ హెల్ప్ యూ ఇన్ ద పాస్ట్ అని ఉందనుకో, సార్ వాళ్ళు నీకు సహాయము చేసి ఉండగలిగేవారు, సార్ వాళ్ళకు సామర్థ్యం ఉండింది. సార్. సామర్థ్యము ఉండింది, అందుకే దే కుడ్ హెల్ప్ యూ ఇన్ ద పాస్ట్. గతంలో వాళ్ళు నీకు సహాయం చేసి ఉండగలిగేవారు. ఇదే ఫ్యూచర్ గా ఫీల్ అవుతే గనక మనము దే కుడ్ హెల్ప్ యూ ఇన్ ద ఫ్యూచర్, వాళ్ళు భవిష్యత్తులో నీకు సహాయం చేసి ఉండగలరు. వై? బికాస్ దే ఆర్ వెరీ రిచ్. అర్థమైందా? నీకు అర్థం కాలేదా? సో నీ డౌట్ ఇక్కడ అర్థం కాలే. ఇక్కడ ఇన్ ద పాస్ట్ లేదు, ఇన్ ద ఫ్యూచర్ లేదు సార్. జస్ట్ దే కుడ్ హెల్ప్ యూ అని ఉంది. నువ్వు ఫ్యూచర్ పాస్ట్ తీసేసుకోవాలి, ఇంకా ఎవరిని అడగాల్సిన అవసరం లేదు. ఓకే సార్. ఆ మాటలో నీకు ఎక్కడ టైం సెన్స్ లేదు అంటే కెన్నుకు ఫ్యూచర్ పాస్ట్ కి వెళ్ళిపోవాలి అంతే. కెన్ను కుడ్, దట్స్ ఇట్, అంతే. వెనక్కి కుడ్ అయితే కాదు. వెనక్కి కుడ్ ఎందుకు కాదు అంటే ఇక్కడ టైం మెన్షన్ లేదు కాబట్టి. ఓకే సార్. అర్థమైందా? నువ్వు ఏదైనా అంతే, నాట్ ఓన్లీ కుడ్. ఫర్ ఎగ్జాంపుల్, ఐ విల్ గో టు తిరుపతి అన్నాడు అనుకో, నువ్వు టైం మెన్షన్ లేకపోయినా యూ హ్యావ్ టు ఫీల్ దట్ ఇట్ ఈస్ ఇన్ ది ఫ్యూచర్. టైం లేకపోయినా కూడా నువ్వు విల్ అనే పదాన్ని చూసిన వెంటనే అర్థం చేసుకోవాలి. ఓకే, వీళ్ళు భవిష్యత్తులో వెళ్ళబోతున్నది. రేపు కావచ్చు, గంట తర్వాత కావచ్చు, 2 days ఆఫ్టర్ కావచ్చు, లేకపోతే 1 week ఆఫ్టర్ కావచ్చు, 1 year ఆఫ్టర్ కావచ్చు, ఏమైనా కావచ్చు అది ఫ్యూచర్ సార్. సో విల్ అన్నాడు, వెళ్తారు అంతే. విల్ అన్నారు కాబట్టి వెళ్తారు. ఎప్పుడు వెళ్తారు? ఇప్పుడైతే కాదు, నాట్ అట్ ప్రెసెంట్. ఇప్పుడు అర్థమైందా?
ఇది ఒక్క పాయింట్ లో మాత్రమే, ఇప్పుడు కాదు. ఎప్పుడు? 1 గంట తర్వాత కూడా నువ్వు అర్థం చేసుకోవచ్చు. ఐ విల్ గో టు తిరుపతి ఆఫ్టర్ 1 అవర్. ఆఫ్టర్ 1 అవర్ అని అంటాడు వాడు. అదే మాట వుడ్ అన్నాడు అనుకో, ఐ వుడ్ గో టు తిరుపతి అంటే రేపు వెళ్ళి ఉంటాను, గంట తర్వాత వెళ్ళి ఉంటాను, 2 రోజుల తర్వాత వెళ్ళి ఉంటాను, 10 రోజుల తర్వాత వెళ్ళి ఉంటాను, ఈ విధంగా వస్తుంది. ఓకే సార్. ఒకవేళ అదే వుడ్ వెనక్కి తిరిగి మాట్లాడినాడు అనుకో, ఇట్లా వెనక్కి తిరిగి రివర్స్ లో మాట్లాడాడు అనుకో, ఐ వుడ్ గో టు తిరుపతి, నేను వెళ్ళి ఉన్నాను నిన్న, ఆ టయానికి అక్కడ ఉంటుంది, ఇక్కడ కాదు. అవును సార్. ఏంపా Yes, sir. అందరూ ఓకేనాయా? Yes, అతను Clear, అడిగిన డౌట్ క్లియరా అందరికి? ఏమ్మా అందరూ మాట్లాడాలి, ఒక ముక్క మాట్లాడితే ఏమైతుంది? క్లియర్ అంటే క్లియర్, నో ప్రాబ్లం, వెళ్ళిపోవాలి. ఎస్, ఇప్పుడు ఇంకొక పదం మిగిలిందయ్యా. నిన్నటి వరకు కెన్, మళ్ళీ అన్ని పదాలు వేసుకుంటాం, అందరినీ దంచుకొట్టు కార్యక్రమం ఉంటది. ఇప్పుడు ఈ పదం ఒక్కటి ఇప్పుడు క్లియర్ గా తీసుకునేసి, మే, మైట్ ఇదొక్క పదాన్ని తీసుకొని దీని గురించి ఆట ఆడుకొని, ఆ తర్వాత నలుగురిని పట్టుకొని అప్పుడు ఎలాడదాం, మొత్తం ఇంకా ప్రాక్టికల్ చేద్దాం. ఓకేనా? ఏమంటారు అందరూ? అంతే కదా. ఇప్పుడు నిన్నటి వరకు కెన్ను పుట్టు వరకు నేర్చుకున్నాం కదా, ఈ మే కూడా అయిపోగొట్టి అప్పుడు వీళ్ళందరినీ పట్టుకుందాం ఇక. ఓకేనా? ఎస్. సో ఇప్పుడు మన కంటెంట్ ఏంటంటే, కెన్ అయిపోయింది నిన్నటి దాకా. ఇప్పుడు ఐఎమ్ గోయింగ్ మే. అందరు జాగ్రత్తగా వినండి. మే గురించి చాలా సింపుల్, అంతే, పెద్దదేం కాదు, మీకు పెద్దగా ఇదేమి తలకాయ తినేది కాదు. మే అండ్ మైట్, అలాగే మైట్, ఇది చాలా మందికి డౌట్ వస్తుంది. నేను దీని గురించి కొంచెం క్లియర్ గా చెప్తానండి, ప్రతి పాయింట్ బాగా అర్థం చేసుకోండి. ఎస్, ఇక్కడ జాగ్రత్తగా చూడండి అమ్మా అందరూ. ఫర్ ఎగ్జాంపుల్, ఫస్ట్ వినండి, ఎవరేమి ఇది చేయొద్దండి, ఫస్ట్ వినండి, విన్న తర్వాత మళ్ళీ నేను అడిగినప్పుడు క్లారిటీ ఇద్దరు, మీ క్లారిటీ నేను క్లారిటీ ఇస్తా. ఐ మే ఎర్న్ 1 lakh. ఐ మే ఎర్న్ 1 lakh. దీని అర్థం చెప్పండి. నేను 1,00,000 లక్ష రూపాయలు సంపాదించవచ్చు. ప్రయత్నిస్తే అని అర్థం. దీని అర్థం ఏమి ఇప్పుడు? ప్రయత్నిస్తే అంటే ఒక పని చేస్తే, ప్రయత్నిస్తే నేను 1,00,000 రూపాయలు సంపాదించవచ్చు. అంటే ఇండైరెక్ట్ గా 50-50 చాయిస్ కనిపిస్తుంది. ఈ మాట నువ్వు మాట్లాడితే, ఎవరైనా ఇట్లా మాట్లాడారనుకోండి, నేను 1,00,000 రూపాయలు సంపాదించవచ్చప్ప అన్నాడు అనుకో, మీకు దాంట్లో 50-50 పాయింట్ కనిపిస్తుందా, కనిపించట్లేదా? చెప్పండి, ఇప్పుడు మాట్లాడండి. 50-50 అంటే ఛాన్సెస్ 50% అంటారు అనమాట. అంటే పాస్ అవ్వచ్చు లేదా ఫెయిల్ అవ్వచ్చు అంటాం కదా, అలాగా. అర్థమైందా? సంపాదించవచ్చు, సంపాదించకపోవచ్చు. సో మీ అంటే అర్థం ఏమండి? 50-50 అని అర్థం. మీకు ఎప్పుడైనా అనుమానం ఉందనుకో, ఒక పని మీద అనుమానం ఉందనుకో, మళ్ళీ 100% గ్యారంటీ కూడా లేదు నీ దగ్గర, 50-50 చాయిసెస్ ఉన్నాయనుకో నీ దగ్గర, అలాంటప్పుడు మాట్లాడాల్సిన మాట మే. అర్థమైందా? అర్థం కాలేదా? లేకపోతే అడగండి, నేను చెప్తా, మళ్ళీ చెప్తా. ఇంకొకసారి చెప్పరా సార్? ఫర్ ఎగ్జాంపుల్, ఐ మే పాస్ దిస్ ఎగ్జామ్ అని అన్నామా. ఇప్పుడు చెప్పమ్మా, నేను క్లారిటీతో అన్నానా, అనుమానంతో అన్నానా? క్లారిటీతోనే అన్నారు. ఏడ క్లారిటీ ఉందమ్మాడా? అనుమానంతో అన్నారు. ఉండమ్మా. ఇప్పుడు డౌట్ అడిగింది కదా ఆమెకు ఛాన్స్ వదండి. ఐ మే పాస్ దిస్ ఎగ్జామ్ అని అన్నప్పుడు క్లారిటీ ఉందంటావా దీంట్లో? 100% గ్యారంటీ ఉందా? ఇప్పుడు నా కొడుకే గాని, మీ కొడుకే గాని, ఎవరన్నా కానీ వస్తాడు, మమ్మీ ఐ మే పాస్ దిస్ ఎగ్జామ్ అన్నాడు అనుకో, దాని అర్థం ఏమో తెలుసునా? పాస్ అవ్వవచ్చు, అవ్వకపోవచ్చు. ఇప్పుడు చెప్పు, క్లారిటీ ఉందా? లేదు. అర్థమైందా? అందుకే 50-50 అన్నా నేను. ఈ మాట ఎవరైనా మాట్లాడాను, నువ్వు మాట్లాడినా, ఇంకొకరు మాట్లాడినా
అక్కడ అనుమానం ఉంది, అంతేగాని క్లారిటీ లేదమ్మా. అర్థమైందా? అర్థం కాలేదా? అర్థమైంది సార్. హీ మే కమ్ టుడే ఆర్ నాట్. హీ మే కమ్ టుడే ఆర్ నాట్ అంటే అర్థమేమి చెప్పండి. అతను ఈరోజు రావచ్చు రావచ్చు, రాకపోవచ్చు. రాకపోవచ్చు. అందుకే ఆర్ నాట్ అని ఒకటి పక్కన తగిలిస్తాం అన్నమాట. ఉమ్. ఈ మే అనే పదానికి పక్కన ఆర్ నాట్ ఉంటుందమ్మా, అది గుర్తుపెట్టుకోండి ఎప్పటికైనా కానీ. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా. దిస్ మూవీ విల్ పాస్ ఆర్ ఫెయిల్ అంటే అర్థమేమ్మా? భవిష్యత్తులో ఈ మూవీ పాస్ అవ్వచ్చు, పాస్ అవ్వచ్చు, అదర్వైజ్ ఫెయిల్ కూడా అవ్వచ్చు. ఫెయిల్డ్ అవ్వచ్చు. అంటే బాగుండొచ్చు, బాగా లేకపోయిండొచ్చు. సో అప్పుడు ఏమి నువ్వు క్లారిటీ లేదనమాట నీలో. అప్పుడు నువ్వు మాట్లాడాల్సిన మాట మే. మే అనేది గుర్తుపెట్టుకోండి 50-50 అనుమానంతో మాట్లాడాల్సినప్పుడు ఉపయోగించుకోవాల్సిన పదం. ఇప్పుడు అందరికి అర్థమైందా? ఏమైనా డౌట్ ఉంటే అడగండి, నేను చెప్తా. ఇప్పుడు ఎవరైనా కొంచెం ఎగ్జాంపుల్ చెప్పండి నాకు. మే మీద కొన్ని ఎగ్జాంపుల్ చెప్పండి. మీరు చెప్తేనే అది 100% అర్థమైపోద్ది నాకు అందరికి. చెప్పండి, మీరు ఒక ఎగ్జాంపుల్ చెప్పండి. ఐ మే కమ్ టుమారో సార్. ఐ మే కమ్ టుమారో. టుమారో దీని అర్థం చెప్పు. నేను రేపు రావచ్చు, రాకపోవచ్చు. ఎలాంటి సందర్భాన ఇప్పుడు మే వాడినావు? అంటే నేను స్కూల్ కు రేపు రావచ్చు, రాకపోవచ్చు సార్. అవును, ఎలాంటి సందర్భాన ఈ మాట నీ నోట్లోకి వస్తుంది అని అడుగుతున్నా. అంటే డౌట్ మీద సార్, డౌట్. వెరీ గుడ్. ఈ రోజు నీకు ఆరోగ్యం బాలే. ఎలాంటి బాలే. సందర్భం అంటే ఇలాంటి సందర్భం అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు నేను ఆరోగ్యంతో లేను, నా ఆరోగ్యం బాగలేదు. అప్పుడు నువ్వు ఫ్రెండ్ ఇంటికి వచ్చాడు, ఎవరు నీ కొలీగు. అప్పుడు నువ్వు అంటున్నావు, ఏమంటున్నావు అంటే సారీ బ్రో, ఐ మే కమ్ టుమారో ఆర్ నాట్, ప్లీజ్ టేక్ మై లీవ్, ప్లీజ్ టేక్ మై లీవ్. Leave. నా లీవ్ పెట్టుకో, నేను చెప్తా, నీకు కాల్ చేసి చెప్తా. ఐ మే కమ్ ఆర్ నాట్ అంటే నేను రావచ్చు, రాకపోవచ్చు. ఒకవేళ ఆరోగ్యం సెట్ అయింది అనుకో, లీవ్ లెటర్ ఇయ్యాకు, నేను నీకు అప్పుడే ఫోన్ చేసి చెప్తా. అప్పుడు నువ్వు కావాలంటే లీవ్ లెటర్ శాంక్షన్ చేయి. సో ఐ మే కమ్ టుమారో ఆర్ నాట్ అంటే దీని అర్థం ఏమి? నేను రావచ్చు, రాకపోవచ్చు. ఇప్పుడు సరే, ఇంకొకటి ఒకటి మేమే. చెప్తాను సార్. చెప్పు నాన్న, సార్. చెప్పు. RCB may win the cup. ఉండరా, నిదానం ఏం చెప్తున్నావు బాగా క్లియర్ గా చెప్పు. RCB may win the cup. అవర్ RCB సిబినా RCB ఆర్సీబీ match. అట్లా చెప్పు. yes sir. ఓకే ఫైన్, సారీ. RCB may ఆర్సీబీ మే విన్ win the match. అది. ఇప్పుడు దీని అర్థం చెప్పు. RCB కప్ కొట్టవచ్చు, కప్పు లేవచ్చు. అనొద్దు, గెలవవచ్చు, గెలవచ్చు, గెలవకపోవచ్చు. 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 ఇది ఎప్పుడు Yes, sir. మాట్లాడతావు? ఇది ఎప్పుడు మాట్లాడాలి మనము? తగ్గ ఫర్ మ్యాచ్ ఉందన్నమాట. అంటే ఇంకొక 10 రన్లు 10 బాల్స్ ఉన్నాయి అన్నట్టు. అర్థమైంది ఇప్పుడు అందరికి? అప్పుడు sir. మాట్లాడే మాట ఏమని మాట్లాడతాం చెప్పు? ఆర్సీబీ మే విన్ ద మ్యాచ్ ఆర్ నాట్. ఎందుకంటున్నాం ఆ మాట అంటే ఇంకా మ్యాచ్ అంతా చూసేసినాం, అనుమానం వచ్చేసింది. ఇంకా నీకు కొట్లేరు వీళ్ళు, ఇంకా వికెట్లు లేవు ఇక్కడ, కొట్లేరు వీళ్ళు, 10 బాల్స్ ఉన్నాయి, 10 రన్స్ ఉన్నాయి, వికెట్లు ఏం లేవు. కాబట్టి అలాంటి సందర్భాన్ని నువ్వు అంటున్నావు ఆర్సీబీ మే విన్ ద మ్యాచ్ ఆర్ నాట్ అంటే అర్థమేమి? గెలవచ్చు, గెలవకపోవచ్చు. ఓకే, యూ ప్లీజ్ స్టాప్. ఇంకొకరు రండి అమ్మా, వేరే వాళ్ళు రండి. సార్ నేను చెప్తాను సార్. చెప్పరా రజ్వీర్ చెప్పరా. ఐ మే కమ్ టు ద పార్టీ. రే అదే సింపుల్ కాకుండా కొంచెం డిఫరెంట్ గా చెప్పు నాన్న. సబ్జెక్ట్ వేరే తీసుకో, సబ్జెక్ట్ కొత్తగా తీసుకోండి. ఓకే సార్. ఐ కాకుండా ఉయ్ కాకుండా యూ కాకుండా హీ షీ ఇట్ ఎవరైనా పేర్లు. రాము మే డూ దిస్ కంపల్సరీ. రాము మే డూనా డూ దిస్ కంపల్సరీ. ఏడ కంపల్సరీ ఉందిరా? క్లారిటీలా? రాము మే డూ దిస్ వర్క్ అను చాలు, ఎక్కువ. ఓకేనా? రాము మే డూ దిస్ వర్క్. ఇప్పుడు దీంట్లో చూడు, దీని అర్థం ఏమంటే చెప్పు. ఇప్పుడు నువ్వే అర్థం చెప్పు, ఆ వాక్యానికి అర్థం చెప్పు.
రావచ్చు, రాము చెయ్యొచ్చు, చేయకపోవచ్చు. ఈ ఊర్లో ఉన్నావా ఎక్కడన్నా వేరే కాడ ఉన్నావా? రాము ఇంట్లోనే మే టు ఉన్నాను అన్నావు, డూ అన్నావు ఇక్కడ. సో రాము ఈ పని, ఏ పని? ఈ పని, దిస్ వర్క్. రాము ఈ పని చేయొచ్చు, చేయకపోవచ్చు. అట్లా చెప్పాలా, చేయవచ్చు చెయ్యకపోవచ్చు. అంటే రాము మీద నీకు నమ్మకం ఉందా లేదా? 50-50. అది నమ్మకం లేదు సార్ అనాలి నువ్వు. నమ్మకం లేనప్పుడే ఇట్లాంటి మాటలు వచ్చేది. అర్థమైందా? అది లెక్కాచారం. నెక్స్ట్ ఇంకొకరు రండి అయ్యా, మే మీద ఎవరైనా చెప్పొచ్చు. సార్ చెప్పండి. చెప్పు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి మే బికమ్ సీఎం. వద్దులేబ్బా నాయన, ఆ పొలిటికల్ పక్కా పెట్టు, ఏదైనా కొత్త చెప్పు. సార్ we may watch the TV, sir. We may watch the TV. వద్దు వద్దు, కొంచెం కొత్తగా రాని, డిఫరెంట్ గా రాని, కొత్తగా రాని, వింతగా రాని. కొంచెం కొత్తగా చెప్పండి. మాట్లాడితే అందరూ మాట్లాడతారు. ఇది వచ్చింది సావు మాకి. ఒక్కొక్కరు ఛాన్స్ తీసుకోండి. దేర్ మై కమ్ టు మై హౌస్. మై కాదురా నాయనా, దే మే. మై కాదది, దే మే కమ్ టు మై హౌస్. దీని అర్థం ఏం చెప్పు ఇప్పుడు? వారు మా ఇంటికి రావచ్చు, రాకపోవచ్చు. వారు ఈ రోజు మా ఇంటికి రావచ్చు, రాకపోవచ్చు, రావచ్చు, రాకపోవచ్చు. ఇప్పుడు ఇంకొకరు రండి. ఇందాక ఎవరో చెప్తారు కదా, వాళ్ళు రండి ఇప్పుడు. చెప్పు సునీల్, చెప్పు. స్నేక్ మే క్రీప్ ఆర్ నాట్, సార్. ఏందో సౌండ్ సరిగా రావట్లే నాకు, దగ్గర పెట్టుకొని నీట్ గా చెప్పు. స్నేక్ మే ఏందో అంటున్నావు, మేమే అంటున్నావు, దేమేనా? ఏది క్లారిటీ లేదు. స్నేక్ మే దేమేనా? స్నేక్ సార్. వేరే వాళ్ళు విన్న వాళ్ళకి కొంచెం అర్థమైన వాళ్ళు చెప్పండి అయ్యా. మేక్స్ మే అంటండి. ఏదో కొంచెం సెట్ కావట్లే, బాలే కొంచెం. వేరే వాళ్ళు రండి. సునీల్, లేదా కొత్త చెప్పు, ఏదైనా వేరేది చెప్పు, మార్చు. హలో సార్, చెప్పండి. స్నేక్ మే, అది స్నేక్ మే బైట్ క్రీప్ ఆర్ నాట్, సార్. అది బాలే. స్నేక్ కామన్ గా క్రీప్ చేస్తుంది. వేరే చెప్పు. స్నేక్ మే బైట్ హిమ్. స్నేక్ మే బైట్ హిమ్ అంటే దీని అర్థం చెప్పు ఇప్పుడు. పాము అతన్ని కరవచ్చు. వెరీ గుడ్. కరవచ్చు, కరవకపోవచ్చు సార్. కరవకపోవచ్చు, అంటే 50-50 ఛాన్సెస్ సార్. ఛాన్స్. వెరీ గుడ్. ఆ విధంగా చెప్పాలి. ఇలాగే మాట్లాడు, లోపల మింగుతోంది ఇందాక. వెరీ గుడ్. లేదు సార్, ఇవాళ ఇయర్ ఫోన్స్ పెట్టుకోండి. ఇయర్ ఫోన్స్ ఎప్పుడు వాడకండి, మాకు అది చాలా డిస్టర్బెన్స్. ఓకే, అది ఇట్లే మాట్లాడు. ఇప్పుడు ఇందాక ఎట్లా మాట్లాడుతున్నావు అలాగే మాట్లాడు. సూపర్ గా ఉంది వాయిస్, మంచి వాయిస్. ఏదో డబ్బా మైకుని పెడతారు మీరు. సరే, ఓకే. స్నేక్ మే ఉండాలి. నో సారీ. స్నేక్ మే బైట్ హిమ్ ఆర్ నాట్ అంటే వాడిని కొరకొచ్చు, కొరకకపోవచ్చు. ఓకే, వదిలే. వేరే వాళ్ళు రండి అయ్యా, ఇంకొకరు రండి. చెప్పండి. రామోన్ సార్, చెప్పు. డిఫరెంట్ గా ఉండండి, బాగా మంచిగా చెప్పు. ద కంపెనీ మే ఇంట్రడ్యూస్ ఏ న్యూ ప్రొడక్ట్. వెరీ గుడ్. అరే వెరీ గుడ్, మంచి సెంటెన్స్. ద కంపెనీ మే ఇంట్రడ్యూస్ ఏ న్యూ ప్రోడక్ట్ దిస్ ఇయర్. ఎంత బాగుంది చూడు, కొత్తగా ఉంది. ద కంపెనీ మే ఇంట్రడ్యూస్ ఏ న్యూ ప్రోడక్ట్ దిస్ ఇయర్. దీని అర్థం చెప్పండి, మరి నువ్వే చెప్పు. ఈ కంపెనీ ఈ సంవత్సరము ఒక కొత్త ప్రోడక్ట్ ని విడుదల చేయొచ్చును, చేయకపోవచ్చును. అది విడుదల చేయొచ్చును, చేయకపోవచ్చును, చేయవచ్చు, చేయకపోవచ్చు, అంతే. ఓకేనా? వెరీ గుడ్, వెరీ గుడ్, సూపర్. ఇట్లాంటి ఎగ్జాంపుల్స్ కొంచెం పడాలా. ఓకే, రైట్, ఫైన్, వెరీ గుడ్. నెక్స్ట్ ఇంకొకరు రండి. ఇంకోటి చెప్తాను నేను. ఉండమ్మా, నిదానం. కొత్తలకు ఛాన్స్ ఇవ్వండి. కొత్తలు రండి అయ్యా. సార్, we may buy the land. We may buy the land. ఎప్పుడు కొనొచ్చు, ఎప్పుడు చెప్పు కొంచెం, అది కూడా బాగుంటది కదా. We may buy the land by the next week, by the next month. ఇప్పుడు దీని అర్థం ఏమంటే మేము వచ్చే నెల కొనొచ్చు, కొనకపోవచ్చు. 50-50 గ్యారంటీ ఇవ్వట్లేను. ఓకేనా? ఎస్, వెరీ గుడ్. చాలు ఇంకా. ఓకే, రైట్. సో ఇక్కడ మే అనేది మీకు బాగా అర్థమైతే, నిన్నటికి వెళ్తే గనక మైటు,
రేపటికి వెళ్తే గనక టుమారో, మైట్కి టుమారో, నిన్న మైటు రేపు మైటు. దీన్ని ఎలా ఉపయోగించుకోవాలి? ఓకేనా? ఇప్పుడు నాకు చెప్పండి, నిన్నటి మైకు వర్కౌట్ అవుతుందా లేదా? ఎవరైనా చెప్పొచ్చు. ఒక ఎగ్జాంపుల్ ఇవ్వండి, అది వర్కౌట్ అవుతుందా లేదా అని చెప్పుకుందాం. ఎస్, కమాన్. ఒక ఎగ్జాంపుల్ మేక్ ఫస్ట్ చెప్పండి, ఆ తర్వాత మైట్కి వెళ్ళిపోదాం. ఎస్ చెప్పండి, ఎవరో ఒకరు. సార్ ద రైన్ మైట్ స్టార్ట్. వెరీ గుడ్, వెరీ గుడ్. ద రెయిన్ మే కమ్ అను సాల్. ద రెయిన్ మే కమ్ నౌ అంటే అర్థం ఏమి? ఇప్పుడు వర్షం పడచ్చు పడకపోవచ్చు. వర్షము పడొచ్చు పడకపోవచ్చు. ఇది మే. ఇప్పుడు నాకు మైట్ గురించి చెప్పాలి. సార్ చెప్పు ఇప్పుడు ఎగ్జాంపుల్ వెనక్కి తిప్పు. ద మైట్ ఓయ్ ద రైన్ స్టార్ట్ మైట్ వెస్టర్డే. సేమ్ వాక్యమే తీసుకో. మైట్ చెప్పు. మైట్ కమ్ ఎస్టర్డే. ఇప్పుడు చెప్పు, ఇప్పుడు చెప్పు, దీని మీనింగ్ చెప్పు. రేపు వర్షం పడచ్చు ఓయ్, ఓయ్. నిన్న వర్షం పడచ్చు పడకపోవచ్చు. ఇది వర్కౌట్ అయిందా లేదా? ఇప్పుడు చెప్పాలి అందరూ విన్నవాళ్ళు. వర్షము పడొచ్చు పడకపోవచ్చు అన్నాడు. సార్ లేదు సార్. పడవచ్చు పడకపోవచ్చు అన్నాడు. బాగినండి అందరూ. కాదు సార్. పడకపోవచ్చు అన్నాడు. ఇది వర్కౌట్ అయ్యే సెంటెన్సా, వర్కౌట్ అవ్వని సెంటెన్సా? ఇప్పుడు చెప్పండి అయ్యా అని అడుగుతున్నా. కాదు సార్, ఎందుకంటే నేను వర్షం పడవచ్చును పడకపోవచ్చు అంటే నిన్న పడిందో లేదో ఆల్రెడీ మనకు తెలిసి ఉంటుంది కదా సార్. ఆల్రెడీ మనము చూసి వచ్చింటాం కాబట్టి ఆ వచ్చు అనే మాట ఇక్కడ సచ్చు. అర్థం కాలే మీకు? అర్థమైందా? అర్థం కాలేదా? నిన్నటి సంఘటన గురించి చెప్పాలంటే వచ్చు అనే మాట ఎందుకు? నిజంగా మనకు తెలుసు కదా, వచ్చింటే వచ్చిందను, రాలేదంటే రాలేదను. 100% గ్యారెంటీ ఉంటుంది కాబట్టి 50-50కి అక్కడ ఛాన్స్ లేదు. అర్థమైందా? ఇప్పుడు అర్థం కాలేదా? అందరు మాట్లాడాలమ్మా. అర్థమైందా? అర్థం కాలేదా? ఇప్పుడు నిన్న మా స్నేహితుడు వచ్చిండొచ్చు రాకుండొచ్చు అంటే ఎట్లా లెక్కాచారం అది మీకు తెలుదా? వచ్చింటే వచ్చినాడను, రాలేదంటే రాలేదను, అంతేగాని వచ్చిండవచ్చు వచ్చిండకపోవచ్చు అని ఎట్లా అంటావు నువ్వు? అనలేవు కదా, చెప్పకూడదు సార్. ఏమ్మా అందరు క్లియర్ ఇది మైట్? క్లియర్ సార్. సో మైట్ కి ఎస్టర్డేకి ఛాన్సెస్ 50-50 ఇక్కడ. అర్థమైందా ఇప్పుడు? అర్థమైంది సార్. క్లారిటీ లేదు అక్కడ. క్లారిటీ లేదు సార్. అందుకనే ఎక్కువ శాతము మైట్ వాడకపోవద్దండి. అయినా వాడతాను. నువ్వు సార్ నన్ను ఆపు నీకు అనేవాడు ఎవరు ఉన్నారా? చెప్పండి, ఎవరు ఉన్నారా? అయినా వాడతా సార్, నువ్వెవరు సార్ నాకు చెప్పు నీకు అనేవాళ్ళు ఉన్నారా? ఉంటే ఏ రకంగా చెప్తావు? దమ్ముంటే చెప్పు, ఐ గివ్ యూ ఛాన్స్. ఎవరైనా చెప్పొచ్చు. మైట్ టుమారో చెప్తాను. సరే, మైట్ టుమారోకి వెళ్దాం ఫస్ట్, తర్వాత మళ్ళీ క్లియర్ గా వెళ్తాం. రైట్, మైట్ టుమారోకి చెప్పు ఇప్పుడు అదే మాట. ద రెయిన్ మైట్ కమ్ టుమారో. ఇది వర్కౌట్ అవుతుందా లేదా? ఇది వర్కౌట్ అవుతుంది. ఏమి దీని అర్థం ఏమొస్తుంది ఇప్పుడు? అర్థం ఏమొస్తుంది? రేపు వాన వచ్చి ఉండవచ్చు ఉండకపోవచ్చు. ఇది కూడా 50-50 ఛాయిస్ తో చెప్తున్నావు. అది రేపు కాబట్టి ఓకే, నీకు తెలియదు కాబట్టి ఆ విధంగా అనడంలో తప్పేం లేదు. సో ఇప్పుడు చెప్పండి, పాసిబిలిటీస్ ఎక్కడెక్కడ ఉన్నాయి? పాసిబిలిటీస్ లేనిది ప్రెజెంట్ అండ్ టుమారో సార్. ఫ్యూచర్ లో ఉన్నాయి. ప్రెజెంట్ అండ్ ఫ్యూచర్ కి ఇది పాసిబిలిటీ లెక్కలోకి వస్తుంది. అవునా? అవునా? అంతేనా కాదా? అవును సార్. అవును సార్. కానీ ఎస్టర్డే దాంట్లో ఇది వర్కౌట్ అవ్వట్లే కదా, అంతే కదా? అంతేనా? అందరు క్లియరా ఇప్పుడు? క్లియర్ సో మైట్ అనేది ఎప్పుడైనా కానీ ఆల్మోస్ట్ ఆల్ ఫ్యూచర్ వరకే పోండి, వెనక తిరిగి రావడానికి ప్రయత్నించకండి. ఓకే సార్. మైట్ అనేది వెనక తిరిగి రావడానికి కొంచెము అటు ఇటుగా ఉంటది. మైండ్ సెట్ పరిగెత్తదు, ఎందుకంటే దాంట్లో అర్థం ఉండదు కాబట్టి. ఓకేనా? ఓకే సార్. ఇప్పుడు నేను ఒక టెస్ట్ ఇస్తాను మీకు. ఇప్పుడు నా మాట బాగినండి. మేమేమనుకున్నాం ఇప్పుడు? మనం ఇందాక మాట్లాడుకున్న మాటల్లో ఏమనుకున్నామంటే, సార్ మైట్ అనేది మనకు వాడదు, ఎక్కువ శాతము ఉపయోగపడదు అంటున్నారు, అంతే కదా?
కానీ ఉపయోగపడొచ్చు అని నేను కూడా అంటా. ఎట్లా అంటాను చూపిస్తా. ఇప్పుడు జాగ్రత్తగా చూడండి. ఐ మే ఎర్న్ 1 crore దిస్ మంత్. ఒక నేనండి, అందరూ బాగా వినండి, మీకు క్లారిటీ వస్తుంది. ఐ మే ఎర్న్ 1 crore rupees దిస్ మంత్. ఈ నెల నేను 1 కోటి రూపాయలు సంపాదించవచ్చు. నాకు గాచారం బాలేకపోతే సంపాదించకపోవచ్చు. ఇందులో ఎవరికైనా డౌట్ ఉందా ఈ విషయంలో? నో డౌట్ సార్. నో డౌట్ సార్. ఇందులో ఏదైనా మాటలతో ఏమైనా తేడా ఉంటే మాట్లాడండి. ఏం డౌట్ లేదు సార్, అది క్లియర్ గా ఉంది అంటే కనుక రేపటి గురించి మాట్లాడుకుందాం. ఐ మైట్ ఎర్న్ 1 crore rupees నెక్స్ట్ మంత్. వచ్చే నెల నేను 1 కోటి రూపాయలు సంపాదించి ఉండవచ్చు, ఉండకపోవచ్చు. దేవుడిస్తే సంపాదించి ఉండవచ్చు, దేవుడు ఇవ్వకపోతే ఉండకపోవచ్చు. ఇది ఎవరికైనా డౌట్ ఉందా? క్లియర్ గా చూసి డౌట్ ఏం లేదు అంటే డౌట్ లేదనండి. ఈ రెండిట్లో ఏమన్నా ప్రాబ్లం ఉందా? ఇక్కడ ఐ కావచ్చు, ఉయి కావచ్చు, ఈ కావచ్చు, షీ కావచ్చు, ఇట్టు కావచ్చు, దిస్సు కావచ్చు, ఎవరినైనా పెట్టుకోవచ్చు. మేలో మీరేం దిగులు పడాల్సిన అవసరం లేదు. మైట్లో కూడా ఎవరినైనా పెట్టుకోండి, నాకేం సంబంధమే లేదు. కానీ వాక్యం క్లియర్ గా ఉందా లేదా చెప్పండి. ఇప్పుడు మాట్లాడండి కొంచెం. వాక్యం క్లియర్ గా ఉంది సార్, కాకపోతే ఎస్టర్డే కొద్ది డౌట్ ఉంది సార్. నేను ఇంకా ఎస్టేట్ గురించి పోలా, నేను అడుగుతుండేది కేవలం ఇప్పుడుది భవిష్యత్తుకి. ఏమన్నా ఈ నేను రాసిన 2 విధానంలో మాట్లాడు చాలు. ఓకేనా? ఇంతవరకు అందరు క్లియరా? Yes sir. ఇప్పుడు నేను ఎస్టర్డేలో నేను మైట్ వాడాలి. నేను ఇప్పుడు నా యొక్క విధానం ఏంటంటే, మీకు ఇక్కడ మైట్ ను ఉపయోగించవద్దు అన్నాను కదా, అవునవును సార్. ఉపయోగించుకోవడానికి అవకాశం ఎలా ఇస్తున్నానో చూపిస్తా. అర్థం కాలే సార్. ఉపయోగించవచ్చు అంటున్నా. నేను కొట్లాడుతున్నా, ఇప్పుడు రివర్స్ లో వస్తున్నా. నేనే ఏమంటున్నా, నేను మైట్ ఎస్టర్డేను నేను వాడతా. ఎలా వాడతాను, అది ఏ సందర్భాన్ని వాడతాను నేను మీకు ఇప్పుడు ప్రూఫ్ చూపిస్తా. అర్థమైందా? అర్థం కాలేదా? అర్థమైతుంది సార్. వీళ్ళకి ఇంకా అర్థం కాలే తెలకాయ. అర్థం కాలేదు సార్. అమ్మా ఇంతకు ముందు ఏమన్నాం? సరే ఇప్పుడు ఈ వాక్యంలోనే మళ్ళీ చెప్తా. ఐ మైట్ వినమ్మా. ఐ మైట్ ఎర్న్ 1 crore rupees లాస్ట్ మంత్. దీని అర్థం చెప్పండి అమ్మా. ఉండండి ఒక్క నిమిషము, బాగా రాద్దాము. ఐ మైట్ ఎర్న్ 1 crore rupees లాస్ట్ మంత్. దీని అర్థం చెప్పండి అమ్మా. గత నెల నేను లాస్ట్ 1 మంత్ నేను గత నెల నేను 1 కోటి రూపాయలు సంపాదించవచ్చు, సంపాదించి ఉండవచ్చు, ఉండకపోయి ఉండొచ్చు. అంతే కదా, సంపాదించుకొని ఉండవచ్చు, ఉండకపోయి ఉండవచ్చు. ఇక్కడ నీకు తెలుసు కదా ఏమని సంపాదించినావా లేదా నీకు తెలుసు కదా. అలాంటప్పుడు నువ్వు మైట్ ఎందుకు వాడుతున్నావు? అవును సార్. ఇప్పుడు అర్థమైంది అందరికి? అవునవును సార్. సో ఇది వర్కౌట్ అవుతుందా, వర్కౌట్ అవ్వట్లేదా? ఇప్పుడు చెప్పు. ఇది కాదు సార్. ఏమ్మా మాట్లాడండి, ఒక అతనే మాట్లాడేది కాదు, ఇప్పుడు అందరూ మాట్లాడండి. ఇది వర్కౌట్ అవుతుందా, వర్కౌట్ అవ్వట్లేదా? నాకు అది ఆన్సర్ ఇవ్వండి. కాదు సార్. అవ్వట్లేదు కదమ్మా. అది నేను అదే కోరుకునేది. ఇప్పుడు మీరు వర్కౌట్ అవ్వట్లేదు అని అంటున్నారు కదా, దీన్ని వర్కౌట్ అయ్యేటట్టుగా అంటే మైట్ అనే దాన్ని ఏమ్మా హీ గాని అయితే వర్కౌట్ అవుతుంది కదా సార్. ఐ బదులు హీ గాని అదే అయినే చూపిస్తా నేను.
అదే అయినా చూపిస్తే నువ్వు అన్నట్టు కూడా కరెక్టే, ఒక పాయింట్ ఉంది, ఏం తప్పలేదమ్మా, నువ్వు చెప్పింది కూడా అబ్సల్యూట్లీ కరెక్ట్ గా చెప్పావు, తప్పేం లేదమ్మా. ఓకే, ఫస్ట్ నాది అయిపోకూడదాము, ఆ తర్వాత మళ్ళీ నువ్వు చెప్పిన దానికి నేను తీసుకుని వెళ్తా. ఓకేనమ్మా? ఓకే. రైట్, వెరీ గుడ్. అమ్మా అందరు వినండి, అమ్మ కూడా కరెక్ట్ గా గెస్ట్ చేసి చెప్పింది, కరెక్ట్ గా చెప్పింది ఆమె. అది ఏమనేది తర్వాత మాట్లాడుకుందాం. మళ్ళీ ప్రెసెంట్ నేను ఐ గురించి మాట్లాడుతున్నాను, దీన్ని ఫస్ట్ పర్ఫెక్ట్ చేద్దాం. అందరు ఓకేనా? వింటున్నారు అందరు జాగ్రత్తగా? వింటున్నాం. సార్. వింటున్నారు కదా? ఇప్పుడు నేను చెప్పింది బాగినండి, ఇది ఏ సందర్భాన రివర్స్ గేర్ కొట్టొచ్చు మనం. బాగినండి, ఇదే ఐని, ఇదే ఎర్న్, ఇదే 1 crore రూపీస్ మైట్ పెట్టి ఎట్లా మాట్లాడాలి, దీనికి ఒక సూత్రం ఏమి, ఎప్పుడు అది వర్కౌట్ అవుతుంది, బాగా చెప్తున్నాను. బాగినండి, చూడండి, బాగినండి, బాగినండి, ఎగ్జాంపుల్ బాగినాలి మీరు. ఇఫ్ బాగినండి, ఇఫ్ ఐ started the business, if I started the business this year, I might earn 1 crore rupees last month. ఈ వాక్యం బాగా చదవండి, ఇప్పుడు అర్థమవుతుంది మీకు. సార్ నేను చెప్తాను సార్. వినమ్మా, మధ్యలో రావద్దు, కొంచెం విను, బాగా విను, ఫస్ట్ విను. ఇఫ్ ఐ స్టార్టెడ్ ద బిజినెస్ దిస్ ఇయర్, దీని అర్థం ఏమంటే, నేను గనక ఈ సంవత్సరం గనక బిజినెస్ స్టార్ట్ చేసి ఉండింటే, ఐ మైట్ ఎర్న్ 1 crore rupees లాస్ట్ మంత్, గత నెల నేను 1 కోటి రూపాయలు సంపాదించి ఉండేవాణ్ణి. అంటే దీని అర్థం ఏమి, నేను బిజినెస్ స్టార్ట్ చేయలేదు, 1 కోటి రూపాయలు సంపాదించింది లేదు. ఇప్పుడు అర్థమైందా? అర్థం కాలేదా? నేనేం సెంటెన్స్ మార్చలేదు కదా? అర్థమైంది. మార్చారండి, సెంటెన్స్ మార్చినానా? మార్చలేదు సార్. మార్చలేదండి. కొంచెం తెలివితో వెనక సెంటెన్స్ ఏముంటే ఇది వర్కౌట్ అవుతుందో నేను చెప్పా. ఇప్పుడు అర్థమైందా? అర్థమైంది సార్. కేవలం ఐ మైట్ ఎర్న్ 1 crore rupees లాస్ట్ మంత్ అంటే దానికి వాల్యూ లేదు. దాని వెనక ఒక సెంటెన్స్ తీసుకుని వచ్చినప్పుడు దానికి వాల్యూ పెరిగింది. నౌ గాట్ మై పాయింట్ అన్నా? వీటికి వెనక వాక్యాలు అవసరంలా. ఏ దానికి? ఐ మే ఎర్న్ 1 crore rupees దిస్ మంత్ అనే దానికి, ఐ మైట్ ఎర్న్ 1 crore rupees నెక్స్ట్ మంత్ అనే దానికి ఎటువంటి వెనక వాక్యాలు మీకు అవసరం రాలే. కానీ ఎప్పుడైతే మైట్ అనే పదాన్ని వాడుతున్నావో అప్పుడు కొంచెం వెనక మనం ఇంకొక వాక్యాన్ని ఆ వాక్యం పేరు ఇఫ్ క్లాజ్ వాక్యాలు అంటారు. ఇది మనము కంజంక్షన్స్ అనేటువంటి టాపిక్ లో పోయినప్పుడు ఇఫ్ క్లాస్ గురించి పూర్తిగా తెలుసుకుందాం. అయితే ఇప్పటివరకు మీకు అర్థమైందా, అర్థం కాలేదా? మైట్ అనే పదాన్ని వాడొచ్చు, వాడకపోవచ్చు అని. క్లియరా, అన్క్లియరా? ఎస్ చెప్పండి. ఇప్పుడు క్లియర్ సార్. క్లియర్ సార్. అందరూ మాట్లాడాలి. క్లియర్ సార్. క్లియర్ సార్. ఓకేనమ్మా? అందరూ మనస్ఫూర్తిగా. ఓకే ఓకే సార్. అంటే ఆల్మోస్ట్ ఆల్ మైట్ అనేది కొంచెం తీసేయండి మైండ్ లో నుంచి. మైట్ ఎస్టర్డే, నాట్ ఫ్యూచర్ గురించి కాదు. ఫ్యూచర్ లో మాట్లాడుకోండి, మీరు హ్యాపీ మాట్లాడుకోండి, ఏం అడ్డు లేదు మీకు. అర్థమైందా? మే వాడుకోవచ్చు, మైట్ వాడుకోవచ్చు అండి, ఏం ప్రాబ్లమే లేదండి. కానీ ఒకటి, వెనక తిరిగి మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మాట్లాడుకోండి. క్లియరా ఏమ్మా? ఓకే సార్. అర్థమైంది కదా? ఇలాంటి ఎగ్జాంపుల్ నాకు ఎవరో ఒకరు ఇప్పుడు క్లియర్ గా ఇవ్వాలి. 3 రకాలుగా ఇవ్వాలి నాకు, ఎవరన్నా కానీ 3 ఎగ్జాంపుల్ రావాలి నాకు. ఇటుపక్క మే రావాలి, అటుపక్క మైట్ రావాలి, అటుపక్క మైట్ రావాలి, అప్పుడే మీకు అర్థమైనట్టు. ఎస్, ఎగ్జాంపుల్ కావాలి. సార్ ఇఫ్ అంటే అర్థమైంది సార్. అంత రామాయణం అంతేని. అయితే ఇఫ్ ఐ స్టార్టెడ్ ద బిజినెస్, నేనే గనక బిజినెస్ స్టార్ట్ చేసింటే, అర్థమైందా, అర్థం కాలేదా? నీకు ఒకవేళ అర్థం కాకపోతే ఇప్పుడు ఏం మాట్లాడొద్దు, కంజంక్షన్స్ అంటారు వాటిని. ఇఫ్ అనేటువంటి ఒక పదం వస్తుంది, అప్పుడు మాట్లాడుకుందాం. ఇప్పుడు ఎందుకు దాని గురించి సావు. ఓకేనా? సరే సార్. అంత విని తుడిచేంత వరకు ఉండి తర్వాత పుస్తకాన్ని అడుగుతూ చూడు. అది ఉండాల్సిన రంజిత, నీ పేరేమి? రాజరత్నం. సరే, ఇంకొక ఎగ్జాంపుల్ ఎవరన్నా చెప్పొచ్చు ఇప్పుడు. సార్ నేను చెప్తా సార్, మే రావాలి, మైట్ ఎస్టర్డే రావాలి, మైట్ టుమారో రావాలి. మీరు ఏ వాక్యాలైనా వాడుకోండి. ఇఫ్ క్లాస్ వాడుకుంటావా, ఇంకోటి వాడుకుంటావా, నాకు సంబంధం లే, మాట్లాడండి. ఎస్, ఎవరో ఒకరు రండి. ఎస్, కమాన్, టైం వేస్ట్ చేయొద్దన్నమ్మా, ఇంకా చాలా ఉంది నేర్చుకునేది. ఎవరో ఒకరు ఒక ఎగ్జాంపుల్ ఇవ్వండి సార్. షీ మే స్కోల్డెడ్ హిమ్. నీకు ఒకటే గుర్తుపెట్టుకో ఎప్పటికైనా కానీ, సార్
మనము విల్లు గాని చెల్లు గాని కెన్ను గాని మే గాని వాడుతున్నాము అంటే V1. పక్కన V1 ప్రెసెంట్ టెన్స్ ఫామే ఉండాలి, అంతే లాజిక్ అది. ఓకేనా? ఇప్పుడు చెప్పు. షీ మే స్కోల్డ్ స్కోల్డ్ ఎవరిని? హిమ్, అతన్ని. అతన్ని. ఓకే. షీ మే స్కోల్డ్ హిమ్. ఓకే, రైట్. దీని అర్థం చెప్పు ఇప్పుడు. ఆమె అతన్ని తిట్టి ఉండొచ్చు లేదా తిట్టకపోవచ్చు. తిట్టవచ్చు, తిట్టుండొచ్చు కాదు, తిట్టవచ్చు, తిట్టకపోవచ్చు. తిట్టకపోవచ్చు. ఇది అర్థమైందమ్మా అందరికీ? చూడండి ఒకసారి. ఆమె అతడిని తిట్టవచ్చు, తిట్టకపోవచ్చు. షీ మే స్కోల్డ్ హిమ్. క్లియరా? ఈ లైన్ క్లియరా? ఈ బాక్స్ క్లియరా? అతను చెప్పిన ఎగ్జాంపుల్ లో అది క్లియర్గా ఉందా లేదా చూడండి, అంతే. నెక్స్ట్ ఇప్పుడు మైట్ చెప్పు, మరొక చెప్పు. ఓకే సార్. షీ మైట్ స్కోల్డ్ హిమ్ టుమారో. దీని అర్థం చెప్పు. ఆమె అతన్ని తిట్టి ఉండవచ్చు, తిట్టి ఉండకపోవచ్చు. తిట్టి ఉండవచ్చు, తిట్టి ఉండకపోవచ్చు. ఉండకపోవచ్చు. ఓకేనా? ఇది ఏమ్మా అందరూ ఇది ఓకేనా? ఓకేనా? ఇది ఇంతవరకు క్లియరా? షీ మైట్ టుమారో క్లియరా? ఉండు కొంచెం ఉండు. అందరూ ఓకే, అంగీకారం కానీ. ఏమ్మా ఇది ఓకేనా? ఓకే సార్. రైట్. ఇప్పుడు ఎస్టర్డే గురించి చెప్పాలి. ఓకే సార్. ఫ్యూ టైమ్స్ ఫ్యూ టైమ్స్ ఈ టైమ్సా? ఫ్యూ సార్. కొన్ని ఫ్యూ నిమిషాలు అని FEW సార్. కొన్ని నిమిషాలు అని అంటున్నారు. కొన్ని సార్. కొన్ని సమయం. కొంచెం ఉండు, నాకు క్లారిటీ రాలే. ఇంకోసారి చెప్పు. FEW సార్. ఫ్యూ FEW. ఓకే. ఫ్యూ. ఎస్, ఫ్యూ టైమ్. టూ టైమ్సా? ఫ్యూ టైమ్స్ షీ స్కోల్డ్ హిమ్. నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు? నాకు మైట్ కావాలయ్యా పెద్ద ప్రభు, ఓకే సార్. నాకు మైట్ కావాలయ్యా. She might scold him. అదే సెంటెన్స్ రావాలి, వేరేది మార్చకూడదు నువ్వు. షీ మైట్ స్కోల్డ్ హిమ్ అని రావాలి నాకు. ఎస్టర్డే రావాలి. ఇప్పుడు దీనికి ఎలా సెట్ చేస్తావు? ఎలా సెట్ చేస్తే అది వర్కౌట్ అవుతుందో చెప్పు నాకు. ఫ్యూ డేస్ సార్. వర్కౌట్ కాలే. ఒక్కటి కాలేదు. సరే, దీని అర్థం చెప్పిడి. షీ మైట్ స్కోల్డ్ హిమ్ ఎస్టర్డే. ఆమె తిట్టి ఉండొచ్చు లేదా ఆమె నిన్న అతడిని తిట్టవచ్చు, తిట్టకపోవచ్చు. తిట్టి ఉండవచ్చు, ఉండకపోవచ్చు. తిట్టి ఉండవచ్చు, ఉండకపోవచ్చు. ఉండకపోవచ్చు. ఇది వర్కౌట్ అయిందా లేదమ్మా ఇప్పుడు చెప్పండి. ఇది వర్కౌట్ అయిందా లేదా చూసి చెప్పండి ఇప్పుడు. షీ మైట్ స్కోల్డ్ హిమ్ ఎస్టర్డే. ఆమె నిన్న అతన్ని తిట్టి ఉండవచ్చు, తిట్టి ఉండకపోవచ్చు. ఇప్పుడు 3 వాక్యాలు చూడండి, చూసి అన్ని వర్కౌట్ అయినాయా లేదా చెప్పండి. షీ మే స్కోల్డ్ హిమ్ నౌ. ఇప్పుడు ఆమె అతడిని తిట్టవచ్చు, తిట్టకపోవచ్చు. షీ మైట్ స్కోల్డ్ హిమ్ టుమారో. ఆమె అతన్ని తిట్టి ఉండవచ్చు, రేపు తిట్టి ఉండకపోవచ్చు. షీ మైట్ స్కోల్డ్ హిమ్ ఎస్టర్డే. ఆమె నిన్న అతడిని తిట్టి ఉండవచ్చు, తిట్టి ఉండకపోవచ్చు. ఇప్పుడు చెప్పండి, మైట్ అనేది నిన్నటికి ఎస్టర్డేకి సెట్ అయ్యిందా లేదా? ఇప్పుడు చెప్పండి. సెట్ కాలేదు సార్. ఎట్లా సెట్ కాలేదంటావు? అంటే ఇఫ్ క్లాజ్ లేదు కదా సార్. ఇఫ్ క్లాజ్ లేనంత మాత్రాన సెట్టింగ్ కాదు అక్కడ. వేరే పర్సన్స్ విను థర్డ్ పర్సన్స్ గురించి మాట్లాడేటప్పుడు అది వర్కౌట్ అయ్యి ఉండొచ్చు, అయ్యి ఉండకపోయి ఉండొచ్చు, చెప్పలేం కదా. నువ్వు లేవు కదా ప్రెజెన్స్ లో. ఇది నీ కథ కాదు, ఆమె కథ. ఆమె హైదరాబాద్ లో వాడిని తిట్టిండొచ్చు, తిట్టిండకపోయి ఉండొచ్చు. అది ఎవరో చెప్తే తప్ప నీకు అర్థం కాలే. అర్థమైంది ఇప్పుడు? అర్థమైందమ్మా? అర్థం కాలేదా? అర్థమైంది సార్. ఇందాక మేడం చెప్పింది అదే. థర్డ్ పర్సన్స్ వచ్చినప్పుడు మైట్ వాడుకోవచ్చు. అర్థమైంది ఇప్పుడు? ఓకే సార్. ఇక్కడ హీ, షీ, ఇట్, దిస్, దట్ ఏమన్నా ఇష్టం, నీ ఇష్టం అది. అంటే నువ్వు ఈ మాట మాట్లాడుతున్నావు అంటే నీకు మ్యాటర్ తెలిసినప్పుడు ఈ మాట మాట్లాడుకోవచ్చు అంటున్నా నేను. ఓకే సార్. అర్థమైందా? చెప్పు. ఇంకోటి అంటే నేనేం చెప్పాలనుకున్నానంటే కొన్ని సందర్భాల్లో వద్దులే నీకు కొన్ని సందర్భాల్లో చెప్పనీకి రాలేడు అంతే.
సార్ నేను సింపుల్ అర్థమైందా? వర్డ్ చెప్పేస్తాను. అంతే. కాబట్టి అది సార్, వదిలేయి, అది వదిలేయి. ఉన్న వాక్యం చెప్పినావు, సంతోషపడ్డావు, అంతే. ఓకే. సార్, నేను సింపుల్ వర్డ్ చెప్పేస్తానండి. సింపుల్ వర్డ్ చెప్తావా? వెరీ గుడ్. చెప్తాను చెప్పు సార్. మరి. చెప్పు. మై ఫ్రెండ్ మే గో టు కాలేజ్ ఉండు. టుడే. మై ఫ్రెండ్ మే గో టు కాలేజ్ టుడే. టుడే. దీని అర్థం చెప్పు. మా స్నేహితుడు కాలేజీకి ఈ రోజు వెళ్ళొచ్చు వెళ్ళకపోవచ్చు. వెళ్ళకపోవచ్చు. వెరీ గుడ్. అదే మాట మై My ఫ్రెండ్. మైట్ గో టు కాలేజ్ టుమారో. వెరీ గుడ్. మై గో టు కాలేజ్ టుమారో. దీని అర్థం ఏమి? కాలేజీకి వెళ్ళొచ్చు, మా ఫ్రెండ్ రేపు కాలేజీకి వెళ్ళొచ్చు వెళ్ళకపోవచ్చు. వెళ్ళొచ్చు వెళ్ళకపోవచ్చు కాదు, ఈడ ఆల్రెడీ అయిపోయా. వెళ్ళొచ్చు వెళ్ళకపోవచ్చు. వెళ్ళి ఉండవచ్చు. వెళ్ళి ఉండవచ్చు, వెళ్ళి ఉండకపోవచ్చు. వెళ్ళి ఉండకపోవచ్చు. ఓకే సార్. ఉండకపోవచ్చు. ఇది ఫ్యూచర్. ఇది ఫ్యూచర్. ఓకే, ఫ్యూచర్ పాస్ట్ ఇది. ఇప్పుడు పాస్ట్ నిన్నటి గురించి చెప్పు. సేమ్ సెంటెన్స్. మై మై ఫ్రెండ్ ఫ్రెండ్ మైట్ గో టు కాలేజ్ ఎస్టర్డే ఆర్ నాట్. అంటే అర్థం ఏమి? నిన్న తను వెళ్ళి ఉండవచ్చు, వెళ్ళి ఉండకపోవచ్చు. ఏమైనా కానీ కాల్ చేసి కనుక్కుంటా. ఏమైనా కానీ కాల్ చేసి కనుక్కుందాం. అర్థమైంది ఇప్పుడు? ఏమ్మా, అందరు క్లియరా? లేదు సార్ క్లియర్ సార్. నేను ఒక్కటి చెప్తాను. ఏమ్మా, నువ్వు కూడా చెప్తావా తల్లి? మయమ్మ రామ్మా, చల్లగా చెప్తల్లి. సీత సీత మే స్వీట్ కుక్ ఫుడ్. సీత మే కుక్ అను, డైరెక్ట్ కుక్ అనుగా. సీత మే కుక్ ఫుడ్ టుడే. సీత ఈరోజు వంట వండుతుంది, వండవచ్చు, వండవచ్చు, వండకపోవచ్చు. అంతేనా? అంతే. వెరీ గుడ్. ఇప్పుడు మళ్ళా రేపటి గురించి చెప్పు తల్లి. సీత మై సీత మై సీత మైట్ కుక్ ఫుడ్ టుమారో. రేపు వంట వండవచ్చు, వండి ఉండవచ్చు, వండి ఉండకపోవచ్చు. నోరు తిప్పాలను. ఏమ్మా, సీత మైట్ కుక్ ఫుడ్ టుమారో. రేపు వండి ఉండవచ్చు, వండి ఉండకపోవచ్చు. ఇది నిన్నటి చెప్పు. సీత మై కుక్ ఫుడ్ ఎప్పుడు? ఎస్టర్డే. ఎస్టర్డే. దీని అర్థమేమి? నిన్న వంట వండి ఉండవచ్చు, వంట వండి ఉండవచ్చు, ఉండకపోవచ్చు. ఇప్పుడు అర్థమైందమ్మా? అర్థమైంది. అది వెనకలికి మాట్లాడుతున్నాం, ముందుకి మాట్లాడుతున్నాం. ఒక్క ఐకు మాత్రమే లేదా ఊయికు మాత్రం ఫస్ట్ పర్సన్స్ వదిలిపెట్టి మిగిలిన వాళ్ళందరికీ మీరేమైనా వాడుకోవచ్చు. నే వాడుకో, మైట్ వాడుకో, మైట్ వాడుకో. ఫస్ట్ పర్సన్స్ ఒకటి వద్దండి. క్లియరా అండి? ఏమ్మా, అర్థమైందా అందరికి? సో ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ మీకు 8 పదాల మీద గ్రిప్ వచ్చిందా లేదా? నాకు ఇప్పుడు ఆన్సర్ కావాలి. గ్రిప్ ఇంకా మీకు పూర్తి స్థాయిలో అర్థమైందని నేను అనను, కానీ ఒక గ్రిప్ అయితే అర్థమైందా లేదా? ఈ ఫ్రేమ్ గ్రిప్ అయితే వచ్చింది కదమ్మా. అది చెప్పలేకపోతున్నాం అంతే. అది ప్రాక్టీస్ బట్టి మీరు ఇంట్లో కూర్చొని ఒక 50 వాక్యాలు రాయంగా వస్తుందమ్మా. ఈ స్క్రీన్ కొంచెం స్క్రీన్ షాట్ తీసుకునేసేయండి అందరు. నన్ను అడగాల్సిన అవసరం లేకుండా ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి అమ్మా. అందరూ స్క్రీన్ షాట్లు తీసుకోండి. బయట ఉన్నటువంటి ఆన్లైన్లో యూట్యూబ్ లైవ్ చూస్తున్న విద్యార్థులు కూడా దయచేసి స్క్రీన్ షాట్ తీసుకొని మీకు మీరుగా సొంతంగా ప్రాక్టీస్ చేయడానికి మెటీరియల్ ఇట్లా పెట్టుకొని దీని మీద వందలాది వాక్యాలు ప్రాక్టీస్ చేసుకోవచ్చండి. ఇది ఒక్క పేపర్ ఆధారంగా మీరు జీవితంలో విల్లు వుడ్ గురించి ఇంకా మళ్ళీ అడగాల్సిన అవసరం లేకుండా ప్రాక్టీస్ అయితే చేసుకోవచ్చు. ఓకేనా అండి అందరికి? ఓకే సార్. ఈ ఒక్క మెటీరియల్ చాలండి. దీన్ని ఒక్కటి ఫాలోఅప్ చేయండి, మీకు ఇంగ్లీష్లో మంచి అవగాహన వస్తుందండి. ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి, దాని మాదిరిగా మీరు ఒక 2-3 మాట్లాడేసి వెళ్ళిపోదాం. ఓకేనా? ఓకేనా? నేను ఫస్ట్ మీకు ఎగ్జాంపుల్ ఎలా చెప్పాలో నేను ప్రాక్టికల్ గా చెప్పిస్తాను. అలాగే ఒక 2-3 మాట్లాడుకొని వెళ్ళిపోదాం. మీరు ఇంట్లో కూర్చొని అలాగే ప్రాక్టీస్ చేయండి అందరూ. ఎస్, నేను ఇప్పుడు ఒక మాట మాట్లాడుతున్నా, స్టార్ట్ చేస్తున్నా. ఓకేనా అండి? అందరూ వినండి. ఓకేనమ్మా? స్టార్ట్ చేయమంటారా? షల్ ఐ స్టార్ట్? ఇక్కడ చూడండి, అన్నిటిని వాడుకుంటా. ఐ విల్
పాస్ ద ఎగ్జామ్. నేను పరీక్షలు పాస్ అవుతాను. ఐ వుడ్ పాస్ ద ఎగ్జామ్ ఎస్టర్డే. ఎస్టర్డే అంటే తీసేయండి. లాస్ట్, ఐ వుడ్ పాస్ ది లాస్ట్ ఎగ్జామ్ అంటే నేను పరీక్షలు లాస్ట్ ఎగ్జాము పాస్ అయి ఉంటిని. చెప్పండి, పాస్ అయ్యి ఉంటిని. ఎందుకు? వుడ్ అన్నాను కాబట్టి. ఐ విల్ అంటే పాస్ అవుతాను, ఐ వుడ్ అంటే పాస్ అయి ఉంటిని. ఓకేనా అండి? క్లియరా? ఇప్పుడు వుడ్కు పోతున్నా, టుమారోకి వెళ్తున్నా అంటే నెక్స్ట్ ఎగ్జామ్ అని అర్థం. టుమారో అంటే టుమారో కాదు, నెక్స్ట్ ఎగ్జామ్ అని అర్థం. ఐ వుడ్ పాస్ ద నెక్స్ట్ ఎగ్జామ్. ఐ వుడ్ పాస్ ద నెక్స్ట్ ఎగ్జామ్ అంటే దీని అర్థం ఏమి? నేను వచ్చే పరీక్షలు పాస్ అయి ఉంటాను. ఓకేనమ్మా? పాస్ అయి ఉంటాను. ఓకే, ఇప్పుడు 3 ఓకే కదండి? ఐ విల్ పాస్ ద ఎగ్జామ్, ఐ వుడ్ పాస్ ది లాస్ట్ ఎగ్జామ్, ఐ వుడ్ పాస్ ది నెక్స్ట్ ఎగ్జామ్. ఓకేనా అండి? క్లియరా? ఇప్పుడు అదే మాట ఐ షల్ పాస్ ద ఎగ్జామ్ అంటే నేను ప్రతిసారి ఫెయిల్ అవుతూ వచ్చాను, ఇప్పుడు నేను ఎలాగైనా పాస్ అవ్వాలి. ఐ షల్ పాస్ ద ఎగ్జామ్, నేను పాస్ అవ్వాలి. అలాగే ఐ షుడ్ పాస్ ద ఎగ్జామ్ లాస్ట్ టైం. ఐ షుడ్ పాస్ అంటే అర్థం ఏమి? నేను గతసారే అంటే పోయినసారే పాస్ అయి ఉండాల్సింది, దరిద్రం నాది, నేను ఫెయిల్ అయ్యాను. మళ్ళీ చెప్తున్నా బాగినండి. ఐ షుడ్ పాస్ ద లాస్ట్ ఎగ్జామ్. నేను పోయినసారే లాస్ట్ టైం, ఐ షుడ్ పాస్ ద ఎగ్జామ్ లాస్ట్ టైం అంటే పోయినసారే నేను పాస్ అయి ఉండాల్సింది, పాస్ అవ్వలేకు. అదే మాదిరిగా ఐ షుడ్ పాస్ ద ఎగ్జామ్ నెక్స్ట్ టైం. డాడీ ఐ షుడ్ పాస్ ద ఎగ్జామ్ నెక్స్ట్ టైం. నేను ఎలాగైనా సరే పాస్ అయ్యి ఉండాలి. ఐ షుడ్ పాస్ ఎందుకంటే అన్ని ఎగ్జామ్లు ఫెయిల్ అయిపోయినా, ఇప్పుడు మళ్ళీ రాస్తున్నా. సో ఐ షుడ్ పాస్ ఆల్ ద ఎగ్జామ్స్ నెక్స్ట్ టైం. ఇంతవరకు ఎవరికైనా డౌట్ ఉందా అండి? చెప్పిన విషయం ఏమైనా అనుమానం ఉంటే అడగండి. ఇంతవరకు ఎవరికైనా అనుమానం ఉందా? నో డౌట్. ఇప్పుడు మళ్ళీ కెన్ గురించి మాట్లాడుతున్నా. ఐ కెన్ పాస్ దిస్ ఎగ్జామ్. నేను పాస్ అవ్వగలను ఎందుకంటే బాగా చదువుకున్నాను, నాకు సామర్థ్యం ఉంది, నాకు ధైర్యం వచ్చేసింది, కాబట్టి ఐ కెన్ పాస్ దిస్ ఎగ్జామ్. ఒకవేళ ఐ కుడ్ పాస్ ద ఎగ్జామ్ లాస్ట్ టైం అంటే నేను పోయినసారే పాస్ అయి ఉండగలిగాను అంటే అర్థమేమి? ఆల్రెడీ పాస్ అయిపోయినాను అర్థం. దాని అర్థం అది. ఐ కుడ్ పాస్ ద ఎగ్జామ్ లాస్ట్ టైం అంటే అర్థమేమి? ఆల్రెడీ నేను పోయినసారే గతంలోనే పాస్ అయి ఉండగలిగాను. ఒకవేళ ఐ కుడ్ పాస్ ద ఎగ్జామ్ నెక్స్ట్ టైం, నేను ఇప్పుడైతే ఫెయిల్ అయ్యాను కానీ నెక్స్ట్ టైం మాత్రం పాస్ అయ్యి ఉండగలుగుతాను ఎందుకంటే బాగా ప్రాక్టీస్ పొందాను, ఇప్పుడు మళ్ళీ ప్రాక్టీస్ తీసుకుంటున్నాను. ఐ కుడ్ పాస్ ది నెక్స్ట్ ఎగ్జామ్స్. ఈ మూడిట్లో ఎవరికైనా డౌట్ ఉంటే అడగండి. డౌట్ ఉంటే అడగండి, లేకపోతే జస్ట్ ఓకే. ఐ కుడ్ పాస్ లాస్ట్ టైం అంటే పాస్ అవ్వగలిగాను అనొచ్చు కదా? అంతే పాస్ అవ్వగలిగాను, నాకు సామర్థ్యం ఉండింది, పాస్ అయ్యగలిగాను నేను. అది నెక్స్ట్ ఐ మే పాస్ దిస్ టైం అంటే ఐ మే పాస్ దిస్ టైం అంటే ఈసారే పాస్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు. నా దరిద్రం, నేనైతే చదువుకోలే. ఎవరైనా చూపిస్తే పాస్ అవ్వచ్చు, చూపించకపోతే ఫెయిల్ అవ్వచ్చు. దాని మీనింగ్ అది. ఐ మే పాస్ దిస్ టైం అంటే ఈసారి నేను పాస్ అవ్వచ్చు, పాస్ అవ్వకపోవచ్చు. ఇఫ్ యూ షోడ్ మీ, నువ్వు నాకు చూపించిందంటే బాగినండి. ఇఫ్ యూ షోడ్ మీ, నువ్వు గనక నాకు చూపించిందంటే ఐ మైట్ పాస్ దిస్, ఐ మైట్ పాస్ లాస్ట్ టైం. నువ్వు గనక నాకు చూపించిందంటే నేను పాస్ అయ్యి ఉండవచ్చు. నువ్వు చూపించలేదు, దరిద్రం, నేను పాస్ అయ్యి సావాలా. ఇప్పుడు అర్థమైందా? అర్థం కాలేదా? మధ్యలో కొంచెం విను అందరు వినండి. ఇఫ్ యూ షోడ్ మీ అంటే అర్థమేమయ్యా? నువ్వు నాకు చూపించిందంటే ఎగ్జామ్ లో నువ్వు నాకు చూపించిందంటే ఐ మైట్ పాస్ దిస్ ఎగ్జామ్, నేను పాస్ అయి ఉండవచ్చు. అంటే ఇప్పుడు పాస్ అవ్వలేదనే కదా అని అర్థము. అది ఆ విధంగా నేను మైట్ వాడుకుంటున్నా. అలాగే మైట్ టుమారో తీసుకుందాం. ఐ మైట్ పాస్ దీస్ ఎగ్జామ్స్ నెక్స్ట్ టైం అంటే దీని అర్థం ఏమి? వచ్చేసారి నేను అన్ని పరీక్షలు పాస్ అయి ఉండవచ్చు, అప్పుడు కూడా ఎత్తిపోయి ఉండొచ్చు, చెప్పలేను. ఎవరికైనా డౌట్ ఉంటే అడగండి.
12 రకాలు ఇప్పుడు 16 ఇక్కడ ఒక 4 అన్ని మొత్తం 12 రకాలు. డౌట్ ఉంటే అడగండి, లేకపోతే లేదు. నేను చెప్తా సార్ అని రండి. సార్ సుడ్డు టుమారో తెలుగు మీనింగ్ ఒకసారి చెప్పరా సార్? షుడ్ టుమారోనా? సార్ తెలుగు మీనింగ్. షుడ్ టుమారో. ఐ షుడ్ పాస్ నెక్స్ట్ టైం. నేను ఖచ్చితంగా వచ్చేసారి పరీక్షలు పాస్ అయి ఉండాలి. చూడండి, పాస్ అయి ఉండాలి. ఉండాలని. ఓకే సార్. పాస్ అయి ఉండాలి. ఇది పాస్ అవ్వాలి. ఇది పాస్ అవ్వాలి. ఇది అయి ఉండాల్సింది. అయి ఉండవలసింది. ఓకే సార్. ఉండవలసింది ఏదైనా కరెక్టే, నో ప్రాబ్లం. తెలుగు అది. ఓకేనా అండి? ఇంకెవరికైనా డౌట్ ఉంటే అడగండి బ్రదర్స్. థ్యాంక్స్ సార్. ఇప్పుడు సార్ నేను చెప్తా సార్ అనే వాళ్ళు రండి. 12 చెప్పాలి, అరకొర చెప్పకండి. నీట్ గా 12 రకాలు చెప్పండి. మీకు ఒక ఛాన్స్ ఇస్తున్నా, చక్కగా చెప్పాలి, అనుమానంతో చెప్పకండి. ఎస్, కమాన్. ఎవరన్నా తీసుకోండి, మీ ఇష్టం వచ్చిన వరకు తీసుకోండి, మీకు ఇష్టం వచ్చిన సబ్జెక్ట్ తీసుకోండి. నేనేమన్నా సార్ నేను చెప్తా సార్ రామోహన్. చెప్పు సార్. విల్ సార్ ఫస్ట్. హీ విల్ ట్రై ఏ న్యూ హాబీ. ఏ న్యూ హాబీ అంటే అర్థం ఏమి? అతను కొత్త హాబీని ప్రయత్నించవచ్చును. ఏందో కొంచెం సెంటెన్స్ బాగా జనరల్ గా కొంచెం మంచిగా చెప్పు. మంచిది వాడు, ఎలాగో చెప్పేది చెప్తున్నావు, మంచిది వాడు. అది ఎందుకంటే కన్ఫ్యూజ్ అవుతుంది. రెగ్యులర్ సెంటెన్స్ బాగా నీట్ గా ఉండండి. వెరీ గుడ్. హీ విల్ విన్ ద మ్యాచ్. ఈజీగా ఉంది కదా, చెప్పు. దీని మీద చెప్పుకుంటా పో. ఇప్పుడు హీ విల్ విన్ ద మ్యాచ్ అంటే అర్థం ఏమి? హీ వద్దులే దే చెప్పు, బాగుంటది కదా. వారు మ్యాచ్ ను విన్ అవుతారు. టుడే ఈవినింగ్. సార్ టుడే అని చాలు, మళ్ళీ అదే రాసేకి ఇబ్బంది అవుతుంది. సో ఈ రోజు మ్యాచ్ లో వాళ్ళు విన్ అవుతారు, గెలుస్తారు. ఎస్. ఇప్పుడు వుడ్ టుమారోనా చెప్పు, వుడ్ ఎస్టర్డే కన్నా చెప్పు. వుడ్ టుమారో చెప్తాను సార్. వుడ్ టుమారో సార్. దే వుడ్ విన్ ద మ్యాచ్. నెక్స్ట్ మంత్. దీని అర్థం చెప్పు ఇప్పుడు. వాళ్ళు ఆ మ్యాచ్ ని వచ్చే నెలలో గెలవచ్చు. వచ్చుకెళ్తావు, మేము మైట్కి వెళ్తీవి. సార్ నువ్వు మైట్కి వెళ్ళిపోతువి. వుడ్ అన్నావు. అవును సార్. గెలిచి ఉంటారు. వెరీ గుడ్. గెలిచి ఉంటారు. ఎప్పుడు? వచ్చే నెల మ్యాచ్ లో వాళ్ళు గెలిచి ఉంటారు. దాట్స్ ఇట్, అంతే. చాలు, ఎనఫ్. ఇప్పుడు వుడ్ ఎస్టర్డే పో సార్. నిన్న ఎస్టర్డే మ్యాచ్ లో. సార్ దే వుడ్ విన్ ద మ్యాచ్ ఎస్టర్డే. గెలిచి ఉండిరి. అంత కన్ఫ్యూజ్ అవుతున్నావు నువ్వు. కాన్ఫిడెన్స్ లేదు. గెలిచి ఉండిరి. కాన్ఫిడెన్స్ లేవా? ఉండాలా లోపల, మనకు కాన్ఫిడెన్స్ ఉండాలా. సార్ గెలుస్తారు, గెలిచి ఉంటారు, గెలిచి ఉండిరి. అట్లా చెప్పుకునేది నేర్చుకోవాలా. ప్రాక్టికల్ అలా చేయాలి. ఇప్పుడు 3 అయిపోయా. నెక్స్ట్ షెల్లుకు రా. ఇది వీక్ మాత్రమే చెప్పుకో, వీ మీద చెప్పుకోవాలా. ఈ డేకి లేదనమాట, వద్దు. లేదా దీన్ని షుడ్ చేసేసుకో. షుడ్ 2 చెప్పే అయిపోయా. డే చెప్పు. షెల్ లేదు, వద్దు. షుడ్ చెప్పు. షుడ్ టుమారో చెప్పు, షుడ్ ఎస్టర్డే చెప్పు, చాలు ఇంకా. దే షుడ్ విన్ ద మ్యాచ్ ఎస్టర్డే. నిన్నటిది. గెలిచి వారు నిన్న మ్యాచ్ ను గెలిచి ఉండాల్సింది. అంటే దాని అర్థం ఏమి? ఆ మాట అంటున్నామంటే దాని అర్థం ఏమి? తప్పకుండా గెలిచి ఉండాల్సింది. దాని అర్థం ఏమి అంటున్నా? గెలిచి ఉండాల్సింది అంటే అర్థం ఏమి? వాళ్ళు ఓడిపోయినారని అర్థం ఇండైరెక్ట్ గా. అవును సార్. నెగిటివ్ విధానంలో వాళ్ళు నిజంగా చెప్పాలంటే వాళ్ళు గెలిచి ఉండాల్సింది, దరిద్రులు లాస్ట్ మూమెంట్ లో ఫెయిల్ అయిపోయారు వాళ్ళు అని. అట్లా ఆ మాటల్లో చెప్పుకోవాలి షుడ్ అనేది. అది నెక్స్ట్ షుడ్ టుమారో చెప్పు. ఇప్పుడు భవిష్యత్తు. దే షుడ్ విన్ ద మ్యాచ్ నెక్స్ట్ మంత్. అది నీకు వాళ్ళ మీద అపారమైనటువంటి నమ్మకం ఉందన్నమాట. ఇప్పుడు దే షుడ్ వాళ్ళ మీద నువ్వు చెప్తున్నావు ఏమని? కాన్ఫిడెంట్ గా చెప్తున్నావు వాళ్ళ మీద ఏమని? వాళ్ళు కంపల్సరీ నెక్స్ట్ మ్యాచ్ గెలిచి ఉండాలి. ఇది ఎప్పుడు ఏ సందర్భాన్ని వాడతారండి? ఎవరైనా చెప్పొచ్చు.
ఈ మాట ఎప్పుడు ఏ సందర్భాన వాడతారు, ఎవరి దగ్గర వాడతారండి? దే షుడ్ విన్ ద మ్యాచ్ నెక్స్ట్ మంత్ అని అన్నారు కదా, అది ఏ సందర్భాన వాడతారండి? డైరెక్ట్ గా టీం మెంబర్స్ తోనే చెప్పే మాట అది. సార్ అర్థం కాలే మీకు? అర్థం కాలే? డైరెక్ట్ గా టీం మెంబర్స్ తో ఆడేటువంటి ఆ టీం మెంబర్స్ తో డైరెక్ట్ గా మాట్లాడే మాట షుడ్. అది అర్థమైందా? అవును సార్. అర్థం కాలే మీకు? అడ్వైజ్ అండి, డైరెక్ట్ గా చెప్తారండి. డైరెక్ట్ గా టీం మెంబర్స్ తోనే చెప్పే మాట అది. ఏమని? యూ షుడ్ విన్ ద మ్యాచ్. ఆడి ఉండవచ్చు. అర్థమైందా? లేకపోతే ఒక కోచ్ తో చెప్తున్నావు ఏమని? దే షుడ్ విన్ ద మ్యాచ్. వాళ్ళు మ్యాచ్ ను ఖచ్చితంగా గెలిచి ఉండాలి. అది ఆ విధంగా షుడ్ వాడుకోవాలి. నెక్స్ట్ కెన్ కుడ్డు వాడు. ఓకే సార్. దే కెన్ విన్ ద మ్యాచ్. వాళ్ళు రేపు మ్యాచ్ ని గెలవగలరు. కెన్ను వాడినప్పుడు గెలవగలరు అంతే. అదే మాట కుడ్డు వాడినామనుకో సార్, కుడ్ టుమారో సార్. దే కుడ్ విన్ ద మ్యాచ్ నెక్స్ట్ మంత్. దే కుడ్ విన్ ద మ్యాచ్ నెక్స్ట్ మంత్ అంటే అర్థమేమి? వాళ్ళు గెలిచి ఉండగలరు అంటే వాళ్ళకి అంత సామర్థ్యం ఉంది నాకు తెలుసు అని అర్థం. వాళ్ళ సామర్థ్యం నీకు తెలిసినట్టు మాట్లాడుతున్నావు ఇక్కడ. కాబట్టి దే కుడ్ విన్ ద మ్యాచ్, వాళ్ళు గెలిచి ఉండగలరు. ఎందుకంటే డైలీ నేను వాళ్ళ ప్రాక్టీస్ చూస్తున్నా, వాళ్ళ బలం చూస్తున్నా, అందుకని వాళ్ళు గెలిచి ఉండగలరు అంటున్నాం. అదే మాట కుడ్ ఎస్టర్డేకి చెప్పు. దే కుడ్ విన్ ద మ్యాచ్ లాస్ట్ మంత్. దీని అర్థం ఏమి? గత నెల వాళ్ళు మ్యాచ్ ని గెలిచి ఉండగలిగారు. అది వాళ్ళు గత నెలనే మ్యాచ్ గెలిచి ఉండగలిగారు. వాళ్ళకు అంత సామర్థ్యం వచ్చేసి ఉండేను. అర్థమైంది ఇప్పుడు? సార్ వాళ్ళు ఇప్పుడేంద్రా పోయినసారే వాళ్ళు గెలిచి ఉన్నారు. అర్థమైంది ఇప్పుడు? సార్ అర్థమైందా లేదంటే మరి సార్ అంటూ అర్థమైంది సార్. అట్లా చెప్పు. ఓకే నెక్స్ట్ దే మైట్ చెప్పు. మే సార్. దే మే విన్ ద మ్యాచ్ టుమారో. ఎందుకు టుమారో అవసరంలా? దే మే విన్ ద మ్యాచ్ టుడే. ఫస్ట్ ఇట్లా ఎప్పుడైనా కానీ మనం టుడే గురించి మాట్లాడు. దే మే విన్ ద మ్యాచ్ టుడే. ఈ రోజు వాళ్ళు ఆటను గెలవచ్చును, గెలవకపోతే గెలవచ్చును. వాళ్ళు గెలవచ్చు, గెలవకపోవచ్చు. నీకు నమ్మకం లేనప్పుడు మాట్లాడే మాట ఇది. నీకు నమ్మకం లేదు వాళ్ళ టీం మీద, నీకు నమ్మకం లేదు, అప్పుడు అంటున్నావు అనమాట దే మే విన్ ద మ్యాచ్ ఆర్ నాట్. అంటే వాళ్ళు గెలవచ్చు, గెలవకపోవచ్చు. అదే మాదిరి మైట్ చెప్పు. దే మైట్ విన్ ద మ్యాచ్ నెక్స్ట్ మ్యాచ్. అంతే. దే మైట్ విన్ ద నెక్స్ట్ మ్యాచ్ అంటే వాళ్ళు గెలిచి ఉండవచ్చు, ఉండకపోవచ్చు. గెలిచి ఉండకపోవచ్చు. వాళ్ళ ఇష్టం అది. అంటే వాళ్ళు ఆట ఆడే దాని మీద ఉంటది అంతేగా. ఇది ఎస్టర్డే చెప్తావా? ఎవరైనా చెప్పచ్చు. ఎస్టర్డే నిన్న చెప్పాలి. ప్రయత్నం చేయి. ప్రయత్నం చేస్తా సార్. ఇఫ్ దే ప్రాక్టీస్డ్ వెల్. సూపర్. ఇఫ్ దే ప్రాక్టీస్డ్ వెల్ అంటే ఆల్రెడీ ఫెయిల్ అయినారని తెలిసిపోయింది నీకు. నిన్నటి మ్యాచ్ ఫెయిల్ అయినారు నువ్వు. కానీ నువ్వు అంటున్నావు ఏమంటున్నావు అంటే ఇఫ్ దే ప్రాక్టీస్డ్ వెల్ దే మైట్ విన్ ద మ్యాచ్. అంతే. ఇంకేం మాట్లాడతావు? ఇఫ్ దే ప్రాక్టీస్డ్ వెల్ దే మైట్ విన్ ద మ్యాచ్. దీని అర్థం ఏమంటే వాళ్ళు గనక ప్రాక్టీస్ గనక బాగా చేసి ఉండింటే గనక నిన్న వాళ్ళు మ్యాచ్ గెలిచి ఉండవచ్చు. వాళ్ళు ఆడలేదు, వాళ్ళు ప్రాక్టీస్ చేయలేదు, వాళ్ళు ఆడి సావలేదు అని దాని అర్థం. అది ఏంపా? ఎవరికైనా డౌట్ ఉందా? ఇంతవరకు చెప్పిన మాటలు క్లియర్గా ఉందా? అర్థమైందా? అర్థం కాలేదా? అందరూ ఓకేనా? సరే. సో ఈ స్క్రీన్ షాట్ తీసుకోండి, చక్కగా ఇంట్లో కూర్చొని ప్రాక్టీస్ అయితే చేయండి. ప్రాక్టీస్ చేయండి, ఇంగ్లీష్ రాదు, గుర్తు పెట్టుకోండి. రేపు ఒక్కొక్కరు ఒక రెండు రాసుకొని రండి. ఒక రెండు సొంతంగా రాసుకొని రండి. ఈడ వచ్చి రాగానే గంట సేపు క్లాస్ ఉంటుంది కదా. రేపు శుక్రవారం ఒకటి ఎండ్ డే కాబట్టి మనకి రేపు మొత్తం ఒక్కొక్కరు రెండు చెప్పాలా. గంట సేపు టైం అయిపోతుంది. సో మీకు అదే హోంవర్క్. అర్థమైందా అండి? అర్థం కాలేదా? ఓకే సార్, అర్థమైంది సార్. అర్థమైందా అందరికి? అలాగ రెండు అన్నా చెప్పండి. రాసుకొని రండి. మీరు సొంతంగా చెప్పండి, నేను అనట్లే. రాసుకొని రండి, ప్రాక్టికల్ గా చెప్పండి. నాకు ఇదే బొమ్మ ఓపెన్ చేసి పెడతా, దీన్ని చూసి చెప్పండి. అర్థమైందా? ఇది మీరు ఎంత రౌండ్ అప్ కొడతారో భూమి ఉన్నంత వరకు మీకు ఇంగ్లీష్ వచ్చేస్తుంది. ఇక ఇది ఎంత రౌండ్ అప్ కొడతారో అంత రౌండ్ అప్ కొట్టండి.
అర్థమైందా? దీంట్లోనే విల్లు, దీంట్లోనే వుడ్, దీంట్లోనే వుడ్, ఎస్టర్డే, టుమారో, దీంట్లో షెల్లు, దీంట్లోనే కెన్ను, మే, షుడ్డు, కుడ్డు. అయ్యా ఈ రోజు ఇంగ్లీష్ లో అద్భుతంగా ఎవరైనా రాణిస్తున్నారు, మాట్లాడుతున్నారంటే ఇవి లేకుండా వాళ్ళ మెయిల్స్ చూపించండి నాకు. ఈ పదాలు లేకుండా వాళ్ళ మెయిల్స్ చూపించండి, వాళ్ళ డ్రాఫ్టింగ్ చూపించండి, వాళ్ళ ఇంగ్లీష్ భాష చూపించండి. అమెరికన్స్ ఈ రోజు ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నారు కదా, వాళ్ళల్లో ఈ పదాలు లేకుండా, ఈ పదాలు వాడకుండా నాకు ఇంగ్లీష్ చూపించండి. 100% నేను ఛాలెంజ్ చేస్తా వాళ్ళకి. ఇవి లేకుండా మాట్లాడుతున్నారని ఛాలెంజ్ పెట్టండి నాకు. అర్థం కాలే? అర్థం కాలేదు నాకు. మీకు అర్థం కాలేదు? ఇవి లేకుండా, ఈ ఒక్క పేపర్ లేకుండా ఈ రోజు అమెరికాలో ఇంగ్లీష్ మాట్లాడుతున్న వాళ్ళని చూపించండి. ఎవర్ గ్రీన్ ఛాలెంజ్ రాము సార్. గుండు కొరికించుకుంటా. అర్థమైందా? అంటే మనం నేర్చుకుంటూ వస్తున్నటువంటి కాన్సెప్ట్స్ ఏవేవి? ఒకటి, బీ ఫార్మ్స్ గురించి తెలుసుకున్నాం, హ్యావ్ ఫార్మ్స్ గురించి తెలుసుకున్నాం, ఫ్యూచర్ ఫార్మ్స్ గురించి తెలుసుకున్నాం. ఈ 3 లేకుండా ఎవడైనా అమెరికాలో, చెప్తున్నాను, అమెరికాలో ఇంగ్లీష్ మాట్లాడుతున్నాడంటే నాకు చూపి, నేను వాడి ఎదురుగా వానికి సలాం కొట్టి వాడి గుండు కొరికించుకుంటాను ఎదురుగా. జన్మలో నేను ఇంగ్లీష్ టీచింగ్ చెప్పను ఇక. డూ అగ్రీ ఆర్ నాట్? రామ్ సార్ ఏమో రివర్స్ మాట్లాడుతున్నాడు రా బాబు. అర్థం లేదు సారు. అగ్రీ సార్. జయశ్రీ గారు అగ్రి అంట. ఓకే అమ్మా తల్లి. ఓకే. బీ ఫార్మ్స్, హ్యావ్ ఫార్మ్స్, ఫ్యూచర్ ఫార్మ్స్. అర్థమైందమ్మా? క్లియరా? అర్థమైందండి. నేను 12 ఏళ్ళ నా సర్వీస్ లో మీకు చెప్పినట్ల, మీ బ్యాచ్ కి చెప్పినట్ల క్లియారిటీ ఎక్కడా చెప్పలేదు. కాబట్టి మీరు అదృష్టంగా భావించి చెప్పిన ప్రతి పాయింట్, ప్రతి వీడియో కూడా మీకు ఇచ్చానా లేదా మీ మనసుకు తెలుసు, మీ అంతరాత్మకు తెలుసు. వినండి, మీ మనసులకు తెలుసు, మీ అంతరాత్మకు తెలుసు. ప్రపంచంలో ఇంతకంటే డీప్ అండ్ డెప్త్ నీకెవడు చెప్పడు. రాసి పెట్టుకో. డబ్బులు ఇస్తా సార్ వీరవానికి, వాడు చెప్తాడు నాకే. అవన్నీ ఉద్దరమాటలు. ఏంపా డైరెక్ట్ చెప్తున్నా. ఒక్కొక్క వీడియోని పార్ట్గా చూడండి, బాగా అర్థం చేసుకోండి. అర్థం కాకపోతే రాము గారు మళ్ళీ ఒకసారి ఇవన్నీ చెప్పండి అంటే నేను మళ్ళీ చెప్పడానికి సిద్ధం. కాబట్టి నన్ను బాగా యూజ్ చేసుకోండి. ఎవరికైనా ఇంకా ఏమన్నా మాట్లాడాలంటే మాట్లాడండి అమ్మా, వింటా. ఎస్.